అయితే నేను అదృష్టశించానవుతానా? నువ్వు గతంలో కనిపించవు. చెప్తానుండు. మనం ఇప్పుడున్న గతంలో మీ అమ్మగారు నాన్నగారు ఇంకా కలుసుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు. అందుకని నువ్వు హిమావరి ఇంకా పుట్టలేదు. అవునవును. మరి అలా అయితే షించాన్, నువ్వు కనిపించకుండా పోతావు. అప్పుడు నువ్వు మాతో ఆడుకోవడం అసలు కుదరదు. అప్పుడు నువ్వు నన్నొక్క మేడంను కూడా కలవలేవు. అయితే నేను ఎవరికి కనిపించినా సమస్య 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 బాబాయ్, సమస్య 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 సమస్య. చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య బాబాయ్. చూసారా, మనం చెప్పేది ఇప్పుడు కూడా తను పట్టించుకోవడం లేదు. కసమా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, త్వరగా చెప్పు కసమా. నేను కనిపించకుండా పోతే నెనకో మేడం నేను కలవలేను కదూ. అలా మాత్రం జరగకూడదు. నేను మళ్ళీ నెనకో మేడం ని కలవాల్సిందే. నేను అదృశ్యం అవ్వకూడదు. అందుకెవరో చెయ్యండి బాబాయ్. నీ గోళ్ళపుతావా? ఇలా చూడండి,